ఓకే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అయితే వచ్చేసింది. టీజర్ నాకు నచ్చింది బ్రో నిజంగా. అంటే లైక్ ఒక ఊర్లో జరిగేది ఒక విలేజ్ డ్రామా అనుకోవచ్చు ఒక రకంగా. కొంచెం డార్క్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ వచ్చేసింది. మూవీ విల్ బి రిలీజింగ్ ఆన్ 31st March. నేను వెళ్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్. మనుషులు 3 రకాలరా. నాసి రకం, రెండోది బోసి రకం, ఓకే, మూడోది నాణ్యమైన రకం. నువ్వెవరివి రత్న? ఓకే, యువ నాయకుడు రత్నాకర్. యువ నాయకుడు నా లవణ నాయకుడు. ఓ ఈ కాదురా, ఏదన్నా బలంగా రాయి. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం. కాసేపు చాపుకో, వస్తాను. ఓకే, ఇందాక దాన్ని చూసానే, దాన్ని లాట్టుకుంటే కందిపోయింది అనుకో. వదిలేపోయావు మరి? మనసు ఇరిగిపోదానే. మాట్లాడుతున్నా దిగే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి? ఓకే, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. ఓకే, టైగర్. మనుషులు 3 రకాలరా. ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఓకే, ఓకే. షికార్ అయిపోయింది, బండిది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇంకేనా మంచిది. మనుషులు 3 రకాలరా. నాసి రకం, అంటే ఇప్పుడు వాళ్ళ అక్కనా రెండోది మన అంజలి బోసి రకం, తల్లేని స్టాచ్యూ ఒకటి, మూడోది నాణ్యమైన రకం. నాజర్ అనుకుంటున్నది. గోవిందరాజు అనే పేరు ఉంటుంది. నువ్వెవరివి రత్న? యువ నాయకుడు రత్నాకర్. బూతులు బాగానే ఉన్నాయి బ్రో, చెప్పడం మర్చిపోయినా. నాయకుడు నా లవణ నాయకుడు. ఒక్క నిమిషం యువ ఒక్క నాయకుడు రత్నాకర్. నిమిషం. పాత 500 నోట్ల కట్ట. ఇట్స్ నాట్ లైక్ ఇది ఎప్పుడో జరుగుతుంది, 2016 తర్వాత. యువ పీరియాడిక్ ఆబ్వియస్లీ. నాయకుడు లంకల్ నా లవణ నాయకుడు. ఈ కాదురా, ఏదన్నా బలంగా రాయి. వాళ్ళ అక్క అనుకుంటున్నా విశ్వక్ సేన్ వాళ్ళ అక్క అనుకుంటున్నా. అన్నీ లైక్ పాదే అప్పుడే. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం. కాసేపు చాపుకో, వస్తాను. ఇందాక దాన్ని చూసానే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది అనుకుంటా సినిమాలో. పెళ్ళి అనుకో. వదిలేపోయావు మరి? వాళ్ళ అక్కనే డౌటే లేదు. మనసు ఇరిగిపోదానే. అక్కడ ఎంబీ పేషెంట్ కింద కామెంట్స్ చెప్పండి నాకు ఇప్పుడు అర్థమైందా. మాట్లాడుతున్నా దిగే. పదబుజ్జి. ఒక బూత్కి బీప్ వేసి ఇంకో బూత్కి బీప్ ఎందుకు వెళ్ళాను కానీ. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి? ఇది లంక గ్రామాల దిక్కు జరుగుతుంది కదా, అంటే యాస్ అట్లా ఉంటుందా, నాకు యాస్ మీద అంత పట్టదు. ఈ షార్ట్ చూసిన తర్వాత చదువుతా. ఏంటి? ఈ షార్ట్ చూసి నేనైతే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, బాబు అనుకుంటున్నాను. వీడియో డీకోడ్ చేస్తున్నాను అనుకోకండి. నేను జనరల్గా ఏంది సిచ్యువేషన్ అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంతే. నేను ఇలా చదువుకోలేదు.
నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. పుష్ప రేంజ్ తీసే రైజ్ ఉంటదేమో. చరిత్రలో మిగిలిపోవాలంతే. ఓకే టైగర్. మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. బాగుంది ట్రైలర్, బాగుంది, నాకు నచ్చింది ట్రైలర్ అయితే నచ్చింది. ఓకే ట్రైలర్ వాజ్ రియలీ గుడ్, నాకు నచ్చింది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మధ్యలో లైక్ బూతులు వాడుతున్నారు బ్రో నిజంగానే. అట్లా అని చెప్పేసి ఎబ్బెట్టుగా ఉంటున్నాయంటే మాత్రం స్టోరీ బట్టి ఉంటుంది ఆబ్వియస్గా. అంటే లైక్ ఇప్పుడు ఇది టోటల్ విలేజ్ డ్రామా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. సో దాంట్లో ఎంతవరకు తీసుకెళ్తారు. అండ్ ఆల్సో విశ్వక్సేన్ ఈజ్ నోన్ ఫర్ దాట్ ఆబ్వియస్లీ. మనకి దాస్క దమ్కి చూసిన తర్వాతనే అర్థమైంది. నో ప్రాబ్లం విత్ మీ, అలా ఉంటే ఏం కాదు, నాకు ఇబ్బంది ఏం లేదు. టోటల్ విలేజ్ పొలిటికల్ డ్రామా. దాంట్లో హీరో ఒక స్టార్టింగ్లో మనకు చూపించినట్టుగానే టీజర్లో బస్తాలు ఒకటి దాని బస్తాలు అమ్ముకోవడమా, ఎత్తే వాళ్ళ నుంచి లైక్ పొలిటికల్గా ఎలా పెరిగాడని జనరల్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను అనమాట. దీంట్లో వచ్చినాయి మూడు కేటగిరీస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకటి హీరో, ఇంకోటి మన నాజర్, అండ్ ఆల్సో మనకి ఆయన గోవిందరాజ్ అనుకుంటాను, పేరు నాకు కరెక్ట్ ఏం గుర్తుకు రావట్లేదండి. ఆయన సూపర్ యాక్టర్, కేకే చేస్తాడు. ఆయన ముగ్గురు ఉన్నట్టున్నారు మధ్యలో. ఇది సిచ్యువేషన్. ఇతనికి ఇప్పుడు విశ్వక్సేన్ చుట్టూ ఉన్న గ్యాంగ్ ఒకటి ఉంటుంది, అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆబ్వియస్లీ. వాళ్ళు టీజర్ వాళ్ళని చూపించినట్టుగా వాళ్ళే అమ్మూరు దగ్గర కత్తి కట్టేసి అతన్ని చంపుదామని ట్రై చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాట్ ఐమ్ యాక్చువల్లీ డూయింగ్ ఈజ్ రైట్ నౌ ఇస్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఏమై ఉంటుంది ఒక చిన్న ఐడియా తెచ్చుకుందామని ట్రై చేస్తున్నా. బట్ యాజ్ అ హోల్ నచ్చుతుంది నాకైతే మాత్రం. దీంట్లో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే వాట్ ఈస్ దీని ఏమంటారు, ఒక హీరోయిన్ ఉంది, వాళ్ళ అక్క ఉంది, ఇదంతా పక్క పెట్టినా కానీ యాజ్ అ హోల్ ఇట్ ఫెల్ట్ లైక్ మంచి వాట్ ఈస్ రూరల్ బ్యాక్డ్రాప్ అయితే గ్యారంటీ క్రియేట్ చేస్తున్నా నాకైతే అనిపించింది అనమాట. బట్ నాకు ఒక్క ఇష్యూ కూడా ఏంటంటే యాక్సెంట్. అంటే ఇప్పుడు లంక గ్రామాలు అంటున్నారు, గోదావరి ఏదో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. నాకు ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, దాంట్లో యాస ఎలా ఉంటుందో యాక్సెంట్ ఎలా ఉంటుందో తెలియదు. దీన్ని లైక్ విశ్వక్సేన్ గారు ఈ యాక్సెంట్ని ఎంతవరకు బాగా క్రియేట్ చేయగలుగుతారు, ఎంతవరకు బాగా ఆయన పర్ఫెక్ట్ చేయగలుగుతారని ఆలోచన అనమాట. ఎందుకంటే చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా హీజ్ అ తెలంగాణ పర్సన్. మనం ఇప్పటివరకు చాలా వరకు ఆయన చేసిన ప్రతి ఫిలింలో కూడా తెలంగాణ యాక్సెంట్ చాలా ఉంటుంది. సో దానికి బయటకు వచ్చేసి యాక్సెంట్ ఎట్లా యూజ్ చేస్తాననేది జనరల్గా నేను చూడాలన్నమాట. అది మాత్రం రియలీ ఎక్సైటింగ్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. నాకైతే మాత్రం నచ్చింది ట్రైలర్ యాజ్ అ హోల్, నచ్చింది, ఇంట్రీగింగ్ కూడా. సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది హీరోకి అనుకుంటున్నా. అండ్ వాళ్ళకు పాప ఐ థింక్ ఒక సర్టెన్ టైమ్ లైన్లో జరుగుతూ ఉంటుంది అనమాట. లైక్ అతను కూలీగా ఉన్న తర్వాత నుంచి పొలిటికల్ లీడర్ అయ్యేంత వరకు ఎలా ఉంటుంది అనే జనరల్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను అనమాట. యాజ్ ఆల్ ఐమ్ ఇంట్రీగ్డ్. చూడాలి, 31st నాడు వస్తుంది. మీ థాట్స్ అండి ఈ ట్రైలర్ చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదా, అసలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదా, అసలే థియేటర్స్ క్లోజ్ అయిపోయి చాలా పెద్ద పెంట అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళాలనే ఎగ్జైట్మెంట్ ఉందా లేదా చెప్పండి నాకు కింద కామెంట్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. రేపు సండే కదా, 11 o'clock షో మనకి లైవ్ ఉంటుంది. సో చేద్దాం, ఈ వీక్లో జరిగిన అన్ని అప్డేట్స్ గురించి మాట్లాడేద్దాం. సో లెట్స్ ఎంజాయ్. సో దాట్స్ ఇట్. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.